హలో అండి. ఈరోజు కనకాంబరాలు, చామంతులు బాగా పూసాయని మాల కడదామని కోస్తున్నాను. మాకు పూజకు ఇంట్లో పూలే సరిపోతాయి. మాల కట్టాల్సిన మామూలుగా పూలు కోసుకోవాలన్నా ఈ పూలే సరిపోతాయి. ఇప్పుడైతే కనకాంబరాలు కోసేస్తున్నాను. కొన్ని చామంతి పూలు కూడా ఉన్నాయి. అవి ఇవి కలిపి మాల కడదామని కోస్తున్నాను. ఒక కనకాంబరం చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయో చూడండి. ఎర్రగా బాగా అందంగా పెద్దగా పూసాయి పూలు. చామంతి పూలు చూసారా ఎంత బాగున్నాయో. ఎల్లో రెడ్ షేడ్ తోటి ఎల్లో చామంతి, రెడ్ చామంతి, ఇంకా కొన్ని రకాల చామంతులు కలిపి ఈరోజు మాల అయితే కట్టేసుకుందాము. ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. ఇంకా చాలా కనకాంబరాలు ఉన్నాయి. ఇక్కడ 2-3 చెట్లు ఉన్నాయి కానీ చాలా కనకాంబరాలే వస్తాయి. ఇవన్నీ కోసేసుకుని మంచిగా దండ అయితే అల్లేసుకుందాము. ఇలా పూలన్నీ కలిపి మధ్య మధ్యలో రకరకాల పూలు కలిపి దండ కట్టుకొని దేవుడికి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా అల్లానో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.